హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి మాసంలో తుల రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వైదిక జ్యోతిష్యం ఆధారంగా ఈ మాసం తుల రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆరోగ్య స్థితి, కుటుంబం మరియు వ్యాపార సంబంధ లావాదేవీల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో, అసలు ఏం జరగబోతుంది, తులారాశి వారి యొక్క జీవితం ఇకనైనా మార్పు దిశగా అడుగులు వేయబోతుందా, ఇబ్బందుల నుంచి తప్పించుకోబోతున్నారా, ఏమైనా అపార్థాలు, సమస్యలు, మానసిక ఇబ్బందులు ఈ మాసంలో కలగబోతున్నాయా, అసలు ఏ విధంగా ఉండబోతుందో మనం పూర్తిగా సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో చాలా అనుకూల ఫలితాలు సంభవించబోతున్నాయి. ఎందుకంటే ఒక అద్భుతం జరగబోతుంది. నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం పట్టబోతుంది. తులారాశి వారి జాతకులకు ఏది చేద్దామనుకున్నా ఒక అడుగు ముందుకు వేయగానే అదే 10 అడుగులు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్లబోతూ ఉన్నది. మట్టి పట్టుకున్న బంగారం కాబోతోంది. అయితే కొన్ని చిన్న చిన్న అనివార్య కారణాల వలన కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు. ఫిబ్రవరి 1వ తేదీన బుధుడు మీ రాశి నుండి 3వ ఇల్లైన ధనుస్సు నుంచి 4వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ మాసం 20వ తేదీన 5వ తేదీన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుజుడు 5వ తేదీన 3వ స్థానమైన ధనుస్సు రాశి నుంచి 4వ స్థానంలో ఉన్న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా ఈ మాసం 12వ తేదీన 3వ ఇల్లైన ధనుస్సు నుంచి 4వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసం 13వ తేదీన సూర్యుడు 4వ ఇల్లైన మకర రాశి నుండి 5వ ఇల్లైన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుగ్రహం ఈ మాసమంతా కూడా మీ రాశికి మొదటి ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తుంది. ఇక శని భగవానుడు 5వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 6వ రాశిలో మీనరాశిలో, కేతువు 12వ ఇల్లైన కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగించబోతున్నారు. ఈ మాసంలో మీకు చాలా వరకు కూడా నూతన ఫలితాలు కలగబోతున్నాయి. ఇంతకు ముందు ఉన్న జీవితం కంటే కూడాను ఈ జీవితం ఆర్థిక పరంగా చాలా వరకు కూడాను మరింత ఇనుమడింప చేసే సమయంగా చెప్పడం జరుగుతుంది. అవసరం అనుకున్న చోట మీ ప్రయత్నం లేకుండానే ధన రాబడి కలుగుతుంది. ధన ప్రవాహం మీ ఇంటికి మొదలవుతుంది. ఈ మాసంలో మట్టి పట్టుకున్న బంగారం దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు. కెరియర్ పరంగా చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది. మరియు కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కాకపోతే వాటిని పట్టించుకోవద్దు. పట్టింపులకు దిగితే గనక ఇవి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తాయి. బంధాన్ని మరింత తేలిక పరిచేలాగా చేస్తాయి. పరిస్థితులు మీ మీద దాడి చేస్తున్నాయి. కావున ఈ ఫిబ్రవరి మాసంలో మాట పట్టింపులకు అయితే దిగొద్దు. ఇబ్బందులైతే కొన్ని వస్తాయి. కానీ మీరు మీ నేర్పరితనంతో, చలాకీతనంతో వాటి నుండి బయటపడే దిశగా అడుగులు వేయండి. ఇక శత్రువులు అనుకున్న వారు మిత్రులుగా మారబోతున్నారు. తుల రాశి వారి జాతకులకు ఇది చాలా వరకు అద్భుతమని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఇదివరకు వారు మిత్రులే, కానీ చిన్న చిన్న ఇబ్బందులు, అపార్థాలు, పొరపచ్చాలు రావడం ద్వారా వారు మీకు శత్రువులయ్యారు. అయితే వారు తిరిగి మిత్రులు కాబోతున్నారు. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం బలపడబోతూ ఉన్నది. వారికి మీకు ఉన్నటువంటి సఖ్యత మరింత పెరగబోతూ ఉన్నది. వారి ద్వారా మీరు మానసిక సంఘర్షణ అనుభవించి ఉంటారు. నా మిత్రుడు ఇలా అయిపోయాడు, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నాడు అని చెప్పి చాలా వరకు కూడాను ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చే తులారాశి వారి జాతకులు వారి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. మానసిక సంఘర్షణతో, మానసిక అసంతృప్తితో ఇన్నాళ్లు నలిగిపోయి వేదనకు గురయి ఉంటారు. కానీ పరిస్థితులు మారాయి. వారు మిమ్మల్ని అర్థం చేసుకుని తిరిగి మీ జీవితంలోకి వస్తారు. మీరు కూడా వారిని ఆహ్వానిస్తారు. ఇది నిజంగా గుండె పగిలే నిజంగా చెప్పొచ్చు. ఇక కుటుంబ జీవితానికి వస్తే గనక చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడాను మీకు అతి అద్భుతవంతమైన విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. వారితో ఉన్నటువంటి చిన్న పెద్ద హెచ్చు తగ్గుల విషయాల్లో వచ్చిన
అపార్థాలు మటుమాయం అయిపోబోతూ ఉన్నాయి. మీరు అంటే ఏమిటో, మీరు తనకిచ్చే విలువ ఏమిటో తను అర్థం చేసుకుంటుంది, లేదా మీ భర్త అర్థం చేసుకోబోతూ ఉన్నారు. మీ యొక్క బంధం సత్సంబంధంగా మారబోతూ ఉన్నది. మిమ్మల్ని చూసి ఎదుటి వారు కూడా ఈర్ష్య పడే విధంగా మీ యొక్క దాంపత్యం ముందుకు సాగబోతూ ఉన్నది. ఇక మరీ ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏమిటంటే, ధన పరంగా మీరు నక్కతోక తొక్కినట్లే. అది వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మీ పూర్వీకుల ఆస్తి కావచ్చు, మీ జీవిత భాగస్వామికి తన పుట్టింటి తరపున వస్తున్న ఆస్తి కావచ్చు. ధన పరంగా చాలా లాభసాటిగా ఉండబోతోంది. ధన ఆర్జన అనేది ఈ మాసంలో పెరుగుతుంది. కావున పొదుపు చేసుకున్నట్లయితే గనక ఇక మీకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదు. పొదుపు అని ఎందుకు చెప్తున్నామంటే, వృధా ఖర్చులు ఎక్కువగా అయిపోతాయి ఈ మాసంలో. అనవసరపు ఖర్చులు మొదలు పెడతారు. మీకు మధ్యలో ధన సంపాదన వచ్చేసరికి ధనానికి తగ్గ ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాన ధన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కావున ధనాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనపరంగా పొదుపు చేసుకోవడం ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతుంది. ఇక గౌరవం అనేది సంఘంలో పెరిగిపోతుంది. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకునే వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మీ యొక్క అడుగులు మొదలు పెట్టండి. మీరు ఏది చేసినా కూడాను ఇక విపత్కర పరిస్థితులు అయితే ఉండవండి. ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. నూతన రంగ ప్రవేశం చేస్తారు రాజకీయ నాయకులు. ఇక తులారాశి వారి జాతకులకు ఇంటా బయట అంతా కూడా అదృష్టమే. కావున ఇక మొదలు పెట్టండి. నూతన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే నూతన ప్రయత్నాలు కావచ్చు. ఏ ప్రయత్నం చేసినా, అది వివాహ ప్రయత్నమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఇక అన్నింటా విజయ దుందుబి మ్రోగించబోతున్నారు. పట్టిందల్లా బంగారమే అన్న తరుణంగా ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి జాతకులకు అంతటి అదృష్టం పట్టబోతోంది. సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది కొన్నిసార్లు దక్కకపోవచ్చు. దానికి కారణం సమయం కలిసి రాకపోవడమే, దైవానుగ్రహం లేకపోవడమే. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి జాతకులకు అన్ని రంగాల్లో ఉన్నవారికి అద్భుతవంతమైన అవకాశాలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగితే జీవితంలో మీ అంత అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. ఆ భగవంతుడు చల్లగా మిమ్మల్ని చూస్తాడు. ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి జాతకులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు అన్నింటినీ పక్కన పెట్టేయండి. సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఊహించని పరిణామాలు కలగబోతున్నాయో, ఎటువంటి అద్భుతాలు చవి చూడబోతున్నారో, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయో, వాటిని దాటుకుని అధిగమించి ముందుకు సాగిపోతే గనక ఎటువంటి పరిష్కార మార్గాలు మీకు దొరుకుతాయో. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.